హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు స్వీట్ గులాబ్ జామున్ చేశాను. ఎలా రెడీ చేశానో చూసేద్దామా. ఎంటీఆర్ గులాబ్ జామున్ పౌడర్ ప్యాకెట్ తీసుకున్నాను, పాలు ఒక ప్యాకెట్ తీసుకున్నాను, కొద్దిగా నెయ్యి తీసుకున్నాను, ఒక కప్పు షుగర్ తీసుకున్నాను, చిన్న కప్పు. తర్వాత కొద్దిగా ఏలకులు, లవంగం తీసుకున్నాను. ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో పౌడర్ వేసుకుంటున్నాను. నెయ్యి ఒక స్పూన్ వేసుకుంటున్నాను. అది రావట్లేదు, కొద్దిగానే ఉండింది. మా కూతురు అంతా తినేసింది అనమాట. కొద్దిగా పాలు వేసుకుంటున్నాను. 3 మిక్స్ చేసుకుంటున్నాను. చూడండి, మనం మిక్స్ చేసుకుంటూ పాలు వేసుకోవాలన్నమాట. ఒకేసారి వేసామంటే పౌడర్ చాలా స్మూత్ అయిపోతుంది. అప్పుడు బాల్స్ సరిగ్గా రావన్నమాట. చూడండి, చాలా గట్టిగా చేయకూడదు, స్మూత్గా చేసుకోవాలి. చూడండి, ఇప్పుడే పర్ఫెక్ట్గా మనకు వస్తుంది. పిండి రెడీ చేసాం కదా, అది చిన్న చిన్న బాల్స్ చేసుకుంటున్నాను అనమాట. చూడండి, ఈ సైజ్ బాల్స్ చేసుకుంటున్నాను. మీకు ఇంకా పెద్ద సైజు కావాల్సి ఉంటే పెద్ద సైజు చేయొచ్చు అనమాట. నేనైతే చిన్న చిన్న బాల్స్ చేసుకుంటున్నాను. ఆయిల్లో వేసేసరికి ఇంకా పెద్దవి అవుతాయి అన్నమాట. బాల్స్ అంతా రెడీ అయిపోయాయండి. బాల్స్ రెడీ అయిపోయాయి కదా, ఇంకా బాణీలు పెట్టేశాను. బాణీలు బాగా వేడయ్యాక ఆయిల్ వేసుకుంటున్నాను. చూడండి, నేనైతే ఫ్రీడమ్ ఆయిల్ వాడతాను అనమాట. మీరు ఏ ఆయిల్ వాడతారో కామెంట్ చేయండి. చూడండి, ఆయిల్ బాగా వేడైంది. వేడయ్యాక అప్పుడే రెడీ చేసుకున్నాం కదండి, బాల్స్ ఒక్కొక్కటిగా వేస్తున్నాను. ఆయిల్ బాగా వేడయ్యాకే బాల్స్ వేసుకోవాలి, ఎందుకంటే త్వరగా వేసామంటే అవి బాగా ఫ్రై అవ్వవు అనమాట. చూడండి, ఇప్పుడు బాగా వేడైంది కదా ఆయిల్, అందులో వేసేసరికి బాగా ఫ్రై అవుతున్నాయి, రెడ్గా అవుతున్నాయి, ఒక్కొక్కటిగా రెడ్గా అవుతున్నాయి. చూడండి, వేసేసరికి మనం మిక్స్ చేయకూడదు అనమాట. ఎందుకంటే మిక్స్ చేసామంటే ఒక్కదానికొకటి అతుక్కుపోతాయి అన్నమాట. చూడండి, పర్ఫెక్ట్గా వస్తున్నాయి. త్వరగా తీసేయకూడదు. త్వరగా తీసామంటే లోపల సరిగ్గా ఫ్రై అవ్వక ఉండలు అలాగే ఉండిపోతాయి అన్నమాట. బాగా ఫ్రై అయ్యాక తీసుకోవాలి. బాల్స్ అంతా రెడీ అయిపోయి చూడండి. ఇంకా పాక రెడీ చేసుకుందామా. ఒక గిన్నె తీసుకొని అందులో మీకు చూపించాను కదా, ఒక కప్పు షుగర్ వేసుకున్నాను. ఒక కప్పు షుగర్కి 2 కప్పులు వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసేసాను. మీకు అప్పుడే చూపించాను కదండి, లవంగం, తర్వాత ఏలకులు చూపించాను కదా, అది అందులో వేసుకుంటున్నాను పాకులోకి. ఇంకా గిన్నె స్టవ్ పైన పెట్టేశాను. ఒక 5 నిమిషాలు అలా వదిలేసాను. బాగా పాకు రెడీ అయిపోయింది. చూడండి, ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది పాకు. మనం బాల్స్ అంతా రెడీ చేసుకున్నాం కదండి, ఆ బాల్స్ పాకులోకి వేసుకుంటున్నాను. చూడండి, బాల్స్ పర్ఫెక్ట్గా వచ్చాయి. తర్వాత పాకు బాగా వచ్చింది. బాల్స్ అందులో వేసేసరికి బాగా బాయిల్ అవుతున్నాయి అన్నమాట. చూడండి, ఎంత బాగా వస్తున్నాయో, చాలా బాగా వస్తున్నాయి పర్ఫెక్ట్గా. చూడండి, ఎంత బాగా వచ్చాయో. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేద్దాము. చూద్దామా ఏమైందో. వేడి వేడి గులాబ్ జామున్ చూడండి ఎంత బాగా వచ్చాయంటే, చాలా పర్ఫెక్ట్గా, చాలా బాగా వచ్చాయండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను. చూడండి, మేము నలుగురు ఉన్నాం కదా, 4 కప్స్ తీసుకున్నాను, అందులో వేసుకుంటున్నాను. ఇది నా ఫస్ట్ కుకింగ్ వీడియోనండి. ఏదైనా సజెషన్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ మీకు ఏ వంట కావాలో కామెంట్ చేస్తే ఆ వంటతో మీ ముందుంటాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వేడి వేడి గులాబ్ జామున్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూద్దామా ఎలా ఉందో. వావ్, చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చింది. చూడండి, టేస్ట్ చూస్తున్నాను ఒకటి. వావ్, సూపర్ అండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.